ప్రియమైన ప్రేక్షకులారా, డియర్ లవర్ లైక్ ఆడియన్స్, మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే వీఆర్ డూయింగ్ వీడియోస్. ఇఫ్ యు ఆర్ లైకింగ్, లైక్ చేసి, లైక్ డూ, కామెంట్ చేసి, కామెంట్ ఆల్సో డూ, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి, యువర్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ కి షేర్ డూ. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఫన్మోజీ ఛానల్ యు ఆర్ వాచింగ్ బట్ నో సబ్స్క్రైబింగ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. నౌ ఓన్లీ సబ్స్క్రైబ్ డూ ఫ్రెండ్స్. ఆల్సో కింద బెల్ ఐకాన్ క్లిక్ ఫర్గెట్ డోంట్. ఇక వీడియో స్టార్ట్ చేసింది, నేను వెళ్ళొస్తాను. ఇంకెంతసేపు చూస్తావే, ముందు పని చూడు. ఓకే మామా, ఈ బిజినెస్ మనకి చాలా ఇంపార్టెంట్ రా. ఏ హమారీ ఇజ్జత్ కా సవాల్. ఇజ్జత్తా ఆడేవడరా? హిందీ రాదు, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, పేస్ట్ గడివి. ఇజ్జత్ అంటే పరువురా. ఓ, దాంతో మనకి పెద్దగా టచ్ లేదు. అందుకే ఈ రోజు ఎలాగైనా గట్టిగా బిజినెస్ చేసి ఆ గోరాగాడి ముందు మన పరువు పోకుండా చూసుకోవాలి మామా. మామా నువ్వేం భయపడకు, ఈ మిత్రుడు మను ఉండగా నీకు భయమేలా? నువ్వు ఉన్నావనేరా నా భయం. ఏ సర్లే సారీ. అవును మామా, నీకింత బిజినెస్ సెటప్ పెట్టడానికి డబ్బులు ఎక్కడిరా? ఇన్వెస్టర్స్ మామా, మనకి ఇన్వెస్టర్స్ ఉన్నారు. నాకు తెలియని ఇన్వెస్టర్స్ ఎవరు ఉన్నారు మామా నీకు? ఫారెన్ ఇన్వెస్టర్లు రా. విజయవాడలో పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఫారెన్ ఇన్వెస్టర్లకు ఫారెన్ లో కంపెనీలు ఉండాలి కానీ విజయవాడలో ఉండడం ఏంటి? అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్టుకున్నారా. నీకు ఎందుకు? అయినా నీ మీద ఇన్వెస్ట్ చేసిన తలక మాసిన మీద ఎవడరా బాబు? మీ చెల్లె. మీ చాలే మమ్మ మియా అని మియామీలో ఉంటాడు, నా ఫేస్బుక్ ఫ్రెండ్. మిస్టాలే మమ్మ మియానా, అదేం పేర్రా? ఫేస్బుక్ లో అలాగే ఉంటాయి మామ పేర్లు. ఓ, నాలాంటి బిజినెస్ మైండెడ్ పీపుల్ ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి స్మాల్ బిజినెస్ లన్నీ పెట్టిస్తాడు. నీ బిజినెస్ మైండ్ చూసాడా? అది కూడా ఫేస్బుక్ లో. అబ్బా, ఫేస్బుక్ లో బుక్లు అమ్మేండ్రా, నీకెందుకు? సర్లే, నీది బిజినెస్ మైండ్ అంటేనే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. 600 ఎపిసోడ్లు, 300కి పైగా బిజినెస్లు, ప్రతిదీ పక్కెట్టాం. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఆ మాత్రం బిజినెస్ మైండ్ రాదా? వస్తుంది వస్తుంది. సర్లే, ఈ బిజినెస్ ఎలా బొక్క పెట్టిపోతున్నావో చెప్పు. అదే మామా, గోరగడాలకి. అదైతే పక్క మామ. ఈసారి ఆ గోరగాడికి నేను పెట్టే బొక్కకి అడిగి చుక్కలు కనిపించాలి మామ. ఏంట్రా చుక్కలు లెక్కెడుతున్నట్లు లెక్కెడుతున్నావు? ఎన్నున్నాయి చెప్పు. 15 దుంపలున్నాయి తోరా. సరిపోతాయిలే, త్వరగా పిసుకు, అవతల కస్టమర్స్ వచ్చే టైం అయింది. ఏంటి మామా నీ కంగారు? కట్ చేస్తున్నానుండు. పానీపూరి బండ్లో ఉల్లిపాయలరా నేను, అందుకే త్వరగా కట్ చేయి. అబ్బా, చేస్తున్నానుండ్రా. ఏంట్రా నొప్పులు పడుతున్నావు? బంగాళదుంప పిసకడానికి కూడా ఎంతసేపా? నువ్వు తీసుకురా, నువ్వు తీసుకు. నేను పిసికితే ఈ వాటర్ ఎవరు కలుపుతాడు? ఈ చూడు ఇంకా తెల్లగానే ఉన్నాయి. బాగా కలిపితేనే కదా ప్యాన్ నీళ్ళగా పచ్చగా వచ్చేది. ఎందుకు మామ అంత బాధపడిపోతున్నావు? కూర్చుని ఉల్లిపాయలు పోయిరా, నీకు అప్పుడు తెలుస్తుంది. ఉల్లిగే మా నాన్న కొట్టినప్పుడు కూడా ఇంత అలా ఆడలేదు. అలా ఏడుపు మొహం పెట్టుకొని ఉండకపోతే కొంచెం నవ్వచ్చు కదా. చొంపలు తితికితే నీకు తెలుస్తుంది ఆ తొప్పేతో. చేతులు తొప్పు వచ్చేస్తున్నాయి. మరి కష్టపడకుండానే క్లిక్ అయిపోతాయి బిజినెస్ లే. తిడిగి తనవసరంగా తెప్పాను. అనయ్య, పానీపూరి ఉందా? ఒకసారి జరగరా. అక్కడ ఏం రాసి ఉంది? పానీపూరి బండి. మరి పానీపూరి బండిలో పానీపూరి ఉండగా కోవా పూరి ఉంటదా? సారీ అన్నయ్య, ఓ ప్లేట్ ఇచ్చే. దా. తోడ ప్యాజ్ డాలు. నేను ఇంకా ప్లేట్ కూడా ఇవ్వలేదురా. ఎలాగో ఇస్తావు కదా అన్నయ్య, అందుకే ముందే అడిగా. సర్లే పట్టు. ఓ, ఏంటి భయ్యా వాటర్ చాలా చప్పగా ఉంది? చప్పగా ఉందా? ఒక నిమిషం ఆగు. ఏది టేస్ట్? అబ్బా, అదిరిపోయిందా? అయినా ఏం కలిపావని అంత టేస్ట్ గా మారిపోయింది? నేను చెమట వచ్చి కష్టపడి చేశాను కదరా తమ్ముడు, అందుకే అంత టేస్ట్ గా ఉంది. యువర్ రియల్లీ గ్రేట్ అనియా. రేపటి నుంచి నీ దగ్గరికి వచ్చేస్తాను చూడు. బిట్టు అనియా, నువ్వు సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అనియా. తోడ ప్యాజ్ డాలు. సర్లే, తమ్ముడే కదా చేద్దాం. ఇంకేంట్రా బిట్టు, కాలేజీకి వెళ్ళి వస్తున్నావా? లేదన్నయ్య, మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళి వస్తున్నాను. మరి ఎక్కడికి ఎందుకు వచ్చావురా? డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. అంటే ఇప్పుడు మా లవర్ వస్తుందనియా, ఒకసారి కలిసి వెళ్ళిపోదామని. చూడడానికి ఫ్లవర్ లో ఉన్నావు అనుకున్నా, లవర్ కూడా ఉందేటి? ఉందనియా, చాలా క్లవర్ స్టూడెంట్. మరి బెల్ల కొట్టి అవర్ అయింది, ఇంకా రాలేదు. చెప్పాను కదా అనియా, క్లవర్ స్టూడెంట్ అని. స్టడీ అవర్స్. తోడ ప్యాజ్ డాలు అనియా. ఈ ఉల్లిపాయలు అనుకుంటున్నావు, ఉడికిచ్చిన పల్లీలు అనుకుంటున్నావా? 10 పానీపూరీలు తిని పావు కేజీ ఉల్లిపాయలు తిన్నావు. అదేంటనియా, పానీపూరీలు తింటే ఉల్లిపాయ ఫ్రీ కాదేటి? ఏంట్రా ఫ్రీ? రక్తం ఇచ్చినోడికి కూడా ఒక రసన ప్యాకెట్ ఇస్తారు. నువ్వు తిన్న ఒక ప్లేట్ పానీపూరికి ఈ ఉల్లిపాయలు అవ్వడం ఎక్కువ. ఇంకెళ్ళు. అదేంటని అలా అంటావు? మా లవరాలు వచ్చాక కూడా పానీపూరి ఇప్పిద్దాం అనుకున్నాను.
బిజినెస్ తో కొట్టేవరా. సర్లే ఇంతకీ ఎక్కడాలి? అదిగో వచ్చేస్తున్నారు. హాయ్ రమేష్. హాయ్ సుహాసిని. అయ్యి లేడీస్ ప్రేమక చూసావా, లేడీస్ వచ్చేస్తున్నారు మా షాప్ కి. మామ ఒకసారి సంకెత్తు. ఎందుకురా? అత్తబాయ్ ఇప్పుడు మా షాప్ కి వస్తావు. సంకెత్తి స్ప్రే కొడతా రావడానికి ఇదేమి యాడ్ కాదురా, రోడ్డు. హే గర్ల్స్ కమాన్, వాట్ డు యు వాంట్? మామ గర్ల్స్ ఆడ షాప్ కి వెళ్ళిపోయారా? పానీపూరి తినేస్తున్నారా? ఏదో ఒకటి చెయ్యరా. నన్నేం చేయమంటావురా? ఇప్పుడు ఇస్తాను చూడాడుకో లిటిల్ హార్ట్స్ టచ్. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని పానీపూరి తినవే, సుహాసిని మా బండికొచ్చేవే, పూరిలో పానీ వేసి పెడతానే, ఈ బండి మొత్తం నీ వేలే, బేబీ తోడా ప్యాజ్ దారు అనవే, ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి పెడతానే, లాస్ట్ లో ఒక మసాలా కొద్ది ఫ్రీగా ఇస్తానే. సుహాసిని ఇటువైపు చూడవే, సుహాసిని నా మాట వినవే, సుహాసిని వాడి దగ్గర తినకే, సుహాసిని ఇటువైపు వచ్చేవే. హే నైస్ సాంగ్. రావే అటే పోదాం. సుహాసిని ఇదిగో పాప. రే ఏట్రా అట్టే వెళ్ళిపోతుంది? మరాడా స్వీట్ గా సాంగ్ పాడి పిలిస్తే వెళ్దేటి, నువ్వు అన్నావు బర్రె గొంతుకు వేసుకొని. బర్రెలా 4 ప్లేట్లు పానీపూరి తిని నాది బర్రె గొంతుకు అంటావరా? ఒరే బిట్టు, ఇంకోసారి నా షాప్ దగ్గర కనిపించు, చెట్టు మావాడా. సారీ అనియా. హే నైస్ సాంగ్ యార్. ఒకసారి మళ్ళీ పాడతారా? వీడియో తీసుకుంటా. యా షూర్, వై నాట్. చూసావా మామా, వాళ్ళ షాప్ దగ్గర ఉన్న గుంటలు మన షాప్ దగ్గరికి ఎలా తెప్పించాను? ఎవరు మామ నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు? ఫ్రెండ్ ఉండరా. చెప్పండి లేడీస్ ఏం తింటారు? పానీపూరి ఒక 3 ప్లేట్స్ ఇవ్వండి. మామ 3 ప్లేట్లు పానీపూరి, ప్లేట్ నిండా ఫుల్ గా ఉల్లిపాయలు ఉండాలి. ఇదిగోండి. ఏంటితారా? ఏంట్రా అమ్మాయిలు ఆడి షాప్ కి వెళ్ళిపోయారు? మనం అర్జెంట్ గా ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే సాయంత్రం కల్లా షాప్ మూసేయాలి. అయితే తోటి మీద ఒకటి తీసేయాలి. ఒడ్డు మీద ఏంటది? తోటి మీద తాదే, తోటి మీద. అనలైజింగ్ ద థింగ్స్ అరౌండ్. రోడ్డు, ఫోర్డు, ఫోన్ లో ఫ్లైట్ మోడ్, ఇంకేమున్నాయి? బోర్డు, కొంపదీసి బోర్డా? తా తోటి మీద ఆఫర్ తీసేద్దాం. ఏం ఆఫర్ వేస్తావరా? ఒక ప్లేట్ పానీపూరి తొంతే, ఒక ప్లేట్ తతాలా తూరి 3. దాని వల్ల మనకే కదరా పక్క. 20 రూపాయలు ప్లేటు 30 రూపాయలు తెడదాం. తేలితే తిరిగితే ట్రాఫిక్స్ ఆటోమేటిక్ గా తొత్తాయి. నువ్వు మరీ అంత కాన్ఫిడెంట్ గా ఉంటే నేనెందుకు కాదంటాను. ఓకే మామ దగ్గరికి ఎక్కువ జనాలు రావడం చూసి భయపడినట్టున్నాడు, కొత్తగా ఏదో ఆఫర్ పెట్టుకున్నాడు. ఆడు కొత్త ఆఫర్స్ పెడితే మనం కొత్త మెనూ కార్డ్ పెడదాం మామ. వాట్? ఏంట్రవి? జంకుక్ పానీపూరి డిటిఎస్ స్పెషల్. వావ్, ఎంతకి ఇందులో స్పెషాలిటీ ఏంటి? జంకుక్ పానీపూరిలో వాటర్ పర్పుల్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ నరుటో నాటు పానీపూరి, ప్లేట్ 50 రూపాయలు మాత్రమే. వాట్? అంత పెడితే కొంటారంటావా? ఏం మాట్లాడుతున్నావు మామ? డెమాన్ స్లేయర్ సినిమాకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ని గడగడలాడించారు. యానిమీ లవర్స్ అంటావు. Yes. ఏంటి మామాది? నెక్స్ట్ ఐటమ్ అని చెప్తున్నాను రా. అన్ని గర్ల్స్ కోసం ఉన్నాయి, బాయ్స్ కోసం ఏం లేవా? ఎందుకు లేదు, అక్కడికే వస్తున్నా. ఇదే మన షాప్ లో స్టార్ ఐటమ్, పవర్ హౌస్ ప్రెజెంట్స్ బాలయ్య బేల్పూరి. వావ్, హౌ డిడ్ దిస్ థాట్ కేమ్ ముక్కు? బాయ్స్ కి బాలయ్యని మించిన ఎమోషన్ ఏముంటదిరా? యా యూర్ రైట్, జై బాలయ్య. ఇలాంటి ఇంకా చాలా కొత్త ఐటమ్స్ నా మైండ్ లో ఉన్నాయి. దాచా లోపల కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయితే ఇంకెందుకు మామ లేటు, అర్జెంట్ గా నువ్వు మెనీ రెడీ చేయి. ఓకే. పానీపూరి బండి దగ్గర ఏంటమ్మా ఇంతమంది జనాలు ఉన్నారు? కొంప తీసి పండగలకి పులిహార పంచి పెట్టేస్తున్నట్టు పానీపూరీలు ఏమైనా పంచి పెట్టేస్తున్నారా ఏంటి? వెళ్ళి ఓ 10 ప్లేట్లు కడుపులో పడేద్దాం, పడుంటాయి. తోసుకోకండి. 3 ప్లేట్ మసాలా పూరి. అమ్మా ఈ షాపు గోరగాడదా? అయితే 10 ప్లేట్లు ఏం కరమ్మా, ఒక 20 ప్లేట్లు పడేద్దాం, పడుంటాయి. ఒరే గోరా, వాట్సాప్ లో ఎందుకురా, డైరెక్ట్ గా వచ్చాను కదా. సర్లే కరెక్ట్ టైం కి వచ్చారండి. ఏరా షాప్ లో బేరాలు ఏమైనా తక్కువయ్యాయా? కాదు, వాడేసిన ప్లేట్లు ఎక్కువయ్యి కొంచెం కడిగచ్చు కదా. ప్లేట్లు ఏమైనా కడగడానికి నేనేమైనా పని మనిషిలా కనబడుతున్నానా? పక్కింటి పంకజం ఇక్కడ. పెద్ద తేడా ఏముందండి, మీరు ఇంట్లో చేసే పని ఇక్కడ చేయమంటున్నాను.
చేస్తారు. నేను ఇక్కడికి వచ్చింది కస్టమర్ లాగమ్మా, నీ కష్టాలు పంచుకోవడానికి కాదు. ఆహా, అయితే ముందు డబ్బులు చూపించండి. ఆ వీళ్ళందరూ డబ్బులు చూపించే తింటున్నారేంటి? వాళ్ళెవరో చూపించక్కర్లేదమ్మా, ఎందుకంటే అవన్నీ కట్టేసే ఫేస్లు, మరి నేను కొట్టేసే ఫేస్. ఫ్రీగా ఐటమ్స్ అన్ని దొబ్బు తిందామని ముందు డబ్బులు చూపించు, అప్పుడే ఇస్తాం. అంతేలేరా, ఏదో మన గోరాగాడే కదా కొత్తగా షాప్ పెట్టాడు, సపోర్ట్ చేద్దాము అని ఇదిగో 500 పట్టుకొచ్చాను. 500 ఒరిజినలేనా? ఇదిగోరా గాంధీ తాత. గాంధీ తాత నవ్వుతున్నాడు, ఒరిజినలే. అయినా నీ నోటుతో ఎన్నేసి మాటలు అన్నవరా నన్ను, అందుకే ఈ నోటు నీకు దక్కనివ్వను. నేను ఆ పక్క బండి దగ్గర పోతా. ఆంటీ పడిద్ది మళ్ళా. మనకి ఏంటంటే మనం బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ లాంటి వాళ్ళం. సోమవారం నామినేషన్స్ లో కొట్టుకున్నా మంగళవారం కలిసిపోవాలి. ఈ రోజేం మంగళవారం కాదు, నేను కలవను. అదే మరి మీరు ఎలా చెప్తే వినరు. పక్కింటి పంకజం, మీరు తక్షణమే మీ దగ్గర ఉన్న 500ని ఉపయోగించి గవ్వల గోర బండిలో పానీపూరి తినవలసిందిగా బిగ్ బాస్ ఆదేశిస్తున్నాడు. ఇప్పుడు ఎందుకు ఇస్తాను? తినేసాక ఇస్తాను. పోన్లే, ఎప్పుడైతే మీరు ఇవ్వడం కావాలి. ఒరే దత్తి, పంకజం ఆంటీకి ఏం కావాలో చూడు. దాని తేన్ కావాలి, కరువు కావాలి. తేంటి పంకజం ఆంటీ, తేన్ తింటారు? మీ షాప్ లో తేనె కూడా అమ్ముతారేంట్రా? అబ్బా, తేనె తింటారు అంటే తేనె తింటారా అని కాదండి, ఆడి భాషలో ఏం తింటారు అని. ఓహో, ఇంతకీ ఏం వెరైటీలు ఉన్నాయేంటి? ఆ పానీపూరి, దహీ పూరి, సేవ్ పూరి, బేల్ పూరి, మసాలా పూరి, సమోసా చాట్, పాపడి చాట్, ఆలూ చాట్, కట్లెట్ చాట్, వడాపావ్, పావ్ భాజీ, పన్నీర్ పావ్ భాజీ, ఘీ పావ్ భాజీ, చీజ్ పావ్ భాజీ, స్పెషల్ దహీ పప్పడి మసాలా పూరియే. అబ్బో, అయితే అన్ని ఒక్కొక్క ప్లేట్ ఇచ్చారా? తింటావా నా పక్కన ఇంకో కొట్టేట్టుకుంటావా? మూసుకొని అడిగింది ఇవ్వరా? యాక్చువల్లీ అవి ఏం లేవండి, పానీపూరి, మసాలా పూరి ఈ రెండే ఉన్నాయి. పైగా ఈరోజు స్పెషల్ ఆఫర్, పానీపూరి కొంటే మసాలా పూరి ఫ్రీ, మరి మసాలా పూరి కొంటే పానీపూరి ఫ్రీ. ఓహో, అయితే అయ్యో 3 ప్లేట్లు ఇయ్యో 3 ప్లేట్లు ఇచ్చారా? పంకజం ఆంటీ పెద్ద బ్యాట్స్మెన్ మీరు. రైతే ఆంటీకి ఏం కావాలో ఇచ్చేయి. ఓకే. అబ్బా, భలే ఉన్నారా గోరా, టేస్ట్ అయితే సూపర్. మరి చెవట వచ్చిన వేస్ట్ తో చేసాం, అందుకే అంత టేస్ట్. సర్లేరా బాబు, ఈ రోజుకి కడుపు నిండిపోయింది, మళ్ళీ రేపు వస్తానే. అదేంటే వెళ్ళిపోతున్నారే డబ్బులు? డబ్బులేంట్రా, నేను తిన్నది ఫ్రీ ఐటమ్సే కదా. ఏం మాట్లాడుతున్నారండి? పానీపూరి కొంటే మసాలా పూరి ఫ్రీ అన్నావు, నేను పానీపూరి కొనకుండా మసాలా పూరియే కదరా తిన్నాను. మరి లాస్ట్ లో తిన్న పానీపూరి? మసాలా పూరి కొంటే పానీపూరి ఫ్రీ అన్నావు కదా, మసాలా పూరి కొనకుండా పానీపూరి తిన్నాను. కాన్సెప్ట్ ఏదో కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఏదేది మళ్ళీ చెప్పండి. ఇప్పుడు పానీపూరి తింటే మసాలా పూరి ఫ్రీ అన్నావు, పానీపూరి కొనలేదు కదరా, నేను మసాలా పూరియే తిన్నాను, అంటే ఫ్రీ ఐటమే తిన్నాను. నీ పూరీలు నీ దగ్గరే ఉన్నాయి కదా. ఉన్నాయి కదా. మరి ఫ్రీ ఐటమ్ తిన్నప్పుడు డబ్బులు ఎందుకురా? ఏంటో పిచ్చదవులు ఆఫర్లు పెడతారు, వాడుకుంటే ఇలా ఆశ్చర్యపోతారు. మనకి ఎందుకు రాదత్తి ఇలాంటి ఐడియాలు రావు. తనది తేరుతెళ్తదరా, అయినా తది నీట్ గా తెప్పింది. నేను తతే తెలిపోతానని నువ్వే తాను చేతిలో 500 తూతి తద్దుట్టు పద్దాం. తది తీతిగా తత్తే పెళ్లిపోయి ఉంటే తీ తొక్కేదో తాలికి తడేది. ఇట్స్ ఓకే రాదత్తి, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నీకు ఎవ్రీ టైము హ్యాపెన్స్. చాలే ఇంక దొబ్బింది, మిగతా బేరాలు చూడు. తమ్ము తేరాలనగానే దీనొత్తనాడేటి? ఎవరదా? హే అంకుల్, హాయ్. ఇదేంట్రా గోరా, మళ్ళీ కొత్త వ్యాపారమా? ఎన్నిసార్లు చేతులు కాల్చుకుంటావరా? నాదే ఉందిలే అంకుల్, ఒకసారి అటు చూడండి. నీకు చేతులు కాలడం కాదు, ఒళ్ళు మండిపోద్ది. మండిపోద్దా? ఎందుకు? ఇదేంట్రా, వీళ్ళు కూడా వ్యాపారం మొదలెట్టారా? అవును అంకుల్, మా బిజినెస్ చూసి కాపీ కొట్టి పెట్టేశారు, అందుకే అంతమంది జనాలు వచ్చేస్తున్నారు. నోర్మే ఎదవా, కాపీ కొట్టడానికి ఇదేమైనా ఎగ్జామా? అలా అయితే మార్కెట్ లో చాలా మంది పానీపూరి అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నేను చూసి కాపీ కొట్టారంటావా? తేది తంకుల్, అసలు తీ తైడియా తుక్కుగడిదే, తీ తోరాగాడే తాపీ తొత్తాడు. అది మ్యాటర్. దిక్కులేదురా, నువ్వు కాపీ కొట్టిస్తే రివర్స్ లో ఆడి మీద నిందలేయడానికి. అయినా ఫ్రెండ్స్ అన్నాక అందరూ కలిపి చేసుకోవాలి. పోనీ విడిపోయి చేసుకున్నా ఎవడు చేసుకున్న పని ఒకడికొకటి రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, అంతేగాని ఇలా కుళ్ళిపోయి అవతలోడి మీద పడి ఆడవకూడదురా. సారీ అంకుల్. సర్లే, ఇంతకీ మనోళ్ళు బిజినెస్ ఎలా పెడుతున్నారో చూద్దాం పదండి.
Hey girls, can I know your beautiful names? పూర్ణిమ, కాత్యాయని. Wow, ఏ పూరి తింటావా పానీపూరి? వద్దు, నాకు ఇష్టం దహీ పూరి. ఓహ్ మేరీ ప్యారీ, నీకోసం ఇప్పుడే చేస్తా మేరా దిల్ కా దహీ పూరి. ఏంటబ్బాయి, అన్ని పూర్ణిమకేనా? నాకేం లేవా? కాత్యాయని, డోంట్ వరీ యార్, నీకోసం మా మామ సాంగ్ తో సిద్ధంగా ఉన్నాడు. మావాయ్ స్టార్ట్ చేసుకో. కాచాయిని పానీపూరి తింటావా? ఒరే మావా थोड़ा प्याज डालो रे. కాచాయిని తినిపించనా? వద్దు వద్దు, ఇదేమి పాట బాయ్? ఒరే మను, ఉయ్యేస్ నువ్వు ఇంటికి పదరా. నాన్నగారు. ఏంట్రా తినిపిస్తావా? ఏ పాపం అమ్మాయికి చేతులు లేవా, తినలేదా? నాన్నగారు. నువ్వు ఇంటికి పదరా, నీ పని చెప్తా. అబ్బా మామ బాయ్రా. అమ్మా మనం బతికిపోయాం. ఏంట్రా నవ్వుతున్నావు? నువ్వు బతికిపోలేదురా, ఇందాక బతికావు, ఇప్పుడు పోతావు. ఒకసారి ఫోన్ చూసుకో. హలో అను. హాయ్ పూరి, మేరీ ప్యారీ, తింటావా మసాలా పూరి? ఎక్కడ విన్నట్టుందేంటి? విన్నట్టుగా చిట్టి అన్నట్టు కూడా అనిపిస్తుంది. మనం చెప్పిందే కదా, పేపర్ అలా లీక్ అయిందను. దట్ గ్రేట్ గోస్ట్ మీ ఓన్లీ. గోరల్ లీక్స్ లో భాగంగా ఈ రోజు నీకు తిరిగి చేట అవబోతుంది. పానీపూరి బండి పెట్టుకుని పైకొస్తానని చెప్పి పూర్ణిమతో పులిహోర కలుపుతావా? అంటే నేను కస్టమర్స్ ని అట్రాక్ట్ చేద్దామని. నువ్వు అట్రాక్ట్ అయ్యావు అంతేగా? కాదను, మదర్ ప్రామిస్. షట్ అప్. ఇంకా బిజినెస్ లేదు, ఏం లేదు. మూసుకొని షాప్ బంద్ చేసి ఆ తర్వాత నాకు ఫోన్ చేయి. అది కాదను. నీ గూడు చెదిరింది, నీ గువ్వ పగిలింది, ఓ చిట్టి ప్రాణమా ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమిట్రా? ఎక్స్క్యూజ్ మీ. అక్కడ ఉన్న ఆ బండి మీదేనా? ఎస్, ఇటు పక్కన ఉన్న ఈ బండి కూడా నాదే. ఓ, ఇది కూడా మీదేనా? ఎస్, ఓనర్ ఇప్పుడే పక్కకు తప్పుకొని నాకు హ్యాండ్ ఓవర్ చేశాడు. సూపర్. గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా రోడ్డు మీద ఈ బళ్ళు పెట్టినందుకు మీకు ప్రభుత్వం ఫైన్ విధించింది. వాట్? పానీపూరి బండికి కూడా పర్మిషన్ తీసుకోవాలా? మరి తీసుకోరా? ఓకే ఓకే, డిస్కషన్ వేసి ఫైన్ ఎంత చెప్పండి. 2 lakhs. ఈయన కరెక్ట్ గానే చెప్పాడా, మనకు అలా వినిపించిందా? సారీ సార్, మీరు 2000 అన్నట్టున్నారు, నాకు 2 lakhs లా వినిపించింది. నేను 2 lakhs అన్నాను. 2 lakhs? ఎస్. ఓకే గోరా, నేను వెళ్ళొస్తాను. ఈ 2 షాప్స్ జాగ్రత్త. నీ గోడ చెదిరింది, నీ గోడ తగిలింది, ఓ గోరా 2 lakhs ఎలా కడతావో, ఎప్పుడు కడతావో? సార్, క్యాష్ ఒకటేనా? కిడ్నీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారా?